గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ సజన్ గార్గ్ మాన్సూన్ ప్యాలెస్ అండి. ఇదైతే మనకి ఉదయ్పూర్ రాజస్థాన్లో సమీపం వైపు అయితే చాలా అద్భుతమైన ప్యాలెస్. ఇది మనకి మహారాజులు ఏంటంటే మాన్సూన్ క్లౌడ్స్ని చూద్దామని చెప్పి ఈ అద్భుతమైన ప్యాలెస్ని 1884లో నిర్మించడం అనేది జరిగింది. సో కాకపోతే నాకు బండి మీద నేను ర్యాపిడో మీద వచ్చేసాను, కానీ ఇక్కడ దించేసారు. ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్లు, దాదాపు 2-3 కిలోమీటర్లు అంటున్నారు, కొంతమంది 4 కిలోమీటర్లు అంటున్నారు. సో ఈ వివరాలు అయితే తెలియదు, నేను ఇంకా నడిచే వెళ్ళాలేమో. సో వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా ఇక్కడ ఉందని. సో సజన్ గార్గ్ బయాలజికల్ గార్డెన్. సో టికెట్ అనేది తీసుకుని ఈరోజు సాయంత్రం 5కి ఇది ఒక్కటేనండి, మరి అన్ని కవర్ చేసేసాను కాబట్టి ఇది ఒకటి కవర్ అయితే చాలు. గుల్బర్ బోర్డ్ పార్క్ అంట. ఈ యానిమల్స్ అన్నీ కూడా మనకి ఈ అద్భుతమైన సజన్ గార్గ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఏవైతే ఉన్నాయన్నది. సో ఇదిగోండి, ఇక్కడ మనకి సజన్ గార్లో మనకి మాన్సూన్ ప్యాలెస్, ఫారెస్ట్ లైఫ్ ప్యాలెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి ఏంటి ఇది 150 రూపీస్ తీసుకున్నారు మనకి మాన్సూన్ ప్యాలెస్కి అయితే. జూకి అయితే మనకి 42 రూపీస్ అండి. సో ఇది మరి ఇదిగోండి, అంతా ఇక్కడికి వచ్చిస్తే బయాలజికల్ గార్డెన్, నెక్స్ట్ ప్యాలెస్ అంటే అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకా శాంచురీ ఎక్కడ ఉందో తెలియదు, అక్కడికి ఒకసారి అడగాలి. సో మనకి సజన్ గార్ మాన్సూన్ ప్యాలెస్కి వెళ్ళే సమీపంలో మనకి బొటానికల్ గార్డెన్ అని ఉంటుంది. సో ఆ గార్డెన్కి అయితే మొదట వెళ్ళి ప్యాలెస్కి అయితే సాయంత్రం వెళ్తాను. సో నాకు తెలిసి గార్డెన్ అంతా చూసినప్పటికీ అట్లీస్ట్ 1 అవర్ పడుతుంది. సో నాకు తెలిసి ఒక పూట అంతా మీకు ఇదే అయిపోద్దండి. సో నాకైతే మరి ఈరోజు ఏం లేదు, ఇది టికెట్ తీసుకొని ఇక్కడ నుండి నేను అది కనిపిస్తుంది కొండ మీద ఆ ప్యాలెస్కి వెళ్ళాలి. క్లాక్ రూమ్ ఇది. సో బయాలజికల్ గార్డెన్లో చెక్ అయితే అయ్యాను. సో ఇదిగోండి మనకి సజన్ గార్ బయాలజికల్ గార్డెన్. దిస్ ఈజ్ ఏ గార్డెన్ విత్ బ్యూటిఫుల్ ట్రీస్ అండ్ యానిమల్స్. మరి యానిమల్స్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఫస్ట్ గార్డెన్ అయితే తొందరగా ముగిస్తాను. సో రకరకాల రేర్ ప్లాంట్స్ స్పెసీస్ అనేవి ఈ అద్భుతమైన గార్డెన్లో ఉన్నాయని విన్నాను. సో మహారాణా సజన్ సింగ్ ఈ బొటానికల్ గార్డెన్, ఆ ప్యాలెస్ అయితే కట్టించడం జరిగింది 1884లో. సో చిల్డ్రన్ పార్కు. సో సఫారీలు అన్నీ ఉంటాయండి, మీరు సఫారీలు కావాలి సఫారీల మీద వెళ్ళొచ్చు. నడిచే ఒప్పుకుంటే చక్కగా నడిచి వెళ్ళిపోవచ్చు. మందార పువ్వులు. సో దీనికైతే మనకి టైమింగ్స్ అనేది 9 AM to 5 PM, బోత్ బొటానికల్ గార్డెన్ అవని లేకపోతే ప్యాలెస్ అవని. ఇక్కడ సఫారీ వెహికల్స్ ఉంటాయి, మీరు దానిలో కావాలి దానిలో కూడా వెళ్ళచ్చు. సో ఇది ప్యాంథర్స్, చీతల్స్, మంకీ, హిమాలయన్ బీర్స్, టైగర్స్, గ్రూప్ ఆఫ్ మంకీస్ అన్నారు. సో మరి ఇక్కడ ఏ జీవరాశులు ఉన్నాయనేది ముందుకెళ్ళి అయితే మీకు తెలియజేస్తాను. సో మిట్ట మధ్యాహ్నం ట్రెక్ ఇది. సో ఈ గార్డెన్ అంతా చూసిన తర్వాత మనం 4 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలన్నారు. మందార పువ్వులు, మందార చెట్లు, బ్యాంబూ ట్రీస్, సిరిజం చెట్లు,
చూద్దాం ఇక్కడ ఏ జీవరాశులు ఉన్నాయో. ఈ జీవరాశులు పైన మనకి అరావిల్ ఉంది కదా, ఆ అరావిల్ టాప్ మీద మనకి ఆ అద్భుతమైన మాన్సూన్ ప్యాలెస్ కట్టించడం జరిగింది. ఇలా లైన్ వెళ్ళి చూపిస్తాను ఏవి ఉన్నాయి అనేది. నో ఎంట్రీ, ప్రవేశ్ నిపోత్. ఏంటి ఇక్కడ ఒక్క జంతువు కూడా లేదు. టైగర్స్ అన్నారు, నో టైగర్స్. మందార పువ్వులు మెట్ట మధ్యాహ్నం కదా అన్ని లోపలికి వెళ్ళిపోతాయండి. మరి సాయంత్రం వేళ అయితే బయటకు వస్తాయి. కానీ పీకాక్స్, నో టైగర్స్ ఆర్ అవైలబుల్. అట్లీస్ట్ పీకాక్స్ ఉన్నాయి. లోపల టైగర్స్ ఉన్నాయి కానీ స్టిల్ దే మైట్ బి స్లీపింగ్. ఎండ గురించి ఎండ వల్ల రావట్లేదు బయటికి. నో ఎంట్రీ, నో ఎంట్రీ. మంకీ, సిఎంయు, ఆస్ట్రిచ్. సో ఇది ఆస్ట్రిచ్ మోడల్లో ఉంది కానీ ఆస్ట్రిచ్ కాదు, ఈఎంయు. ఎగరని పక్షులు ఇవన్నీ ఉన్నాయి. ఈఎంయు బోర్డ్స్ సో కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఈఎంయు బోర్డ్స్. ఇదిగోండి ఈ యాంగిల్ సరిగ్గా కనిపిస్తుంది. కొన్ని స్నానం చేస్తున్నాయి ఎండకి. స్నానం అది కూడా అక్కడ చేస్తుంది. అది కూడా అక్కడైతే 2 ఉన్నాయి. సో చాలామంది సఫారీలు మీద వచ్చేస్తుంటారు. ఇది సఫారీస్ ఇవి. ఉదయపూర్ అంతా బాగానే ఉంది కానీ చాలా ఓపిక అనేది కావాలి తిరగాలంటే. $250 మీటర్ మగర్ డీర్స్. అదిగో అక్కడెక్కడో ఒకటి ఉంది, 1, 2. అది ఇంకోటి పరిగెట్టి వస్తున్నా, ఇక్కడికి వస్తున్నాయి, మెల్లమెల్లగా వస్తున్నాయి. సో అక్కడ కొంచెం మనకి లేడీలు ఉన్నాయి చూడండి. సో ఎంత కూడా బ్యూటిఫుల్ శాంచురీ. సో కాకపోతే నాకు ఇది ఇలాగ మళ్ళీ ఎగ్జిట్గా వచ్చే బదులు ఇలా ప్యాలెస్ సమీపంలోకి వెళ్తే కొంత వాకింగ్ అనేది నాకు కలిసి వచ్చేది. యాంటిలోప్స్. ఈ యాంగిల్ చక్కగా కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా బ్యూటిఫుల్ డీర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మేత వేసినట్టున్నారు, చక్కగా కనిపిస్తుంది. చాలా పెద్ద బయాలజికల్ గార్డెన్ ఇది. టైగర్ 425 మీటర్స్. చూడండి మౌంటైన్ వ్యూ అనేది అమేజింగ్. సో నాకు తెలిసి వైల్డ్ లైఫ్ శాంచురీ వ్యూస్ కూడా మనకి పైన ఉండే ఆ మాన్సూన్ ప్యాలెస్ నుండి అద్భుతంగా వ్యూస్ కనిపిస్తాయి. సజన్ గార్గ్ జూ వైల్డ్ లైఫ్ శాంచురీ. డోంట్ ఫీడ్ యానిమల్స్. ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ ఏదో వాళ్ళకి కనిపించింది. ఇంకెలా తిరుగుతుంటే ఏవో కనిపిస్తూనే ఉంటాయి. కానీ మధ్యాహ్నం వేళలో ఉన్నాను కదా, అన్నీ పడుకున్నట్టున్నాయి. టైగర్ అన్న టైగర్ కనిపించలేదు. బేర్స్ ఉన్నాయి కానీ ఆ బేర్స్ పడుకున్నాయి.
కానీ అందమైన చెట్లు మాత్రం ఎప్పుడు అలానే ఉంటాయి, అక్కడే ఉంటాయి కాబట్టి అవి అయితే చక్కగా కనిపిస్తున్నాయి. బేర్స్, లెట్ మీ సీ వాట్ బేర్స్ యూ కెన్ సీ ఇట్ హియర్. అదిగోండి ఇంటికి వెళ్ళిపోతుంది. ఎండ స్లాత్ బేర్లో ఉంది కానీ సో పరిగెట్టి వెళ్ళిపోయింది. ఇట్స్ టైమ్ టు గో అన్నట్టు. బా సో ఏదేమైనా విజువల్స్ అనేది మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాయి. సో పైకి వెళ్తే సన్సెట్ టైంకి ఇంకా అద్భుతంగా ఉంటుందండి. నేను ఇప్పుడు ర్యాపిడోలో వచ్చాను కాబట్టి నేను కింద మళ్ళీ పైకి అలా ఎక్కాను, కిందకు కూడా రావాలి. కిందకు వచ్చేంతవరకు కూడా మరి నాకు ఆల్టర్నేటివ్ లేదు. ప్యాలెస్కి ఎక్కి ప్యాలెస్ దిగి నా అంతటి నేను దిగిన తర్వాతనే రాయల్ బెంగాల్ టైగర్ అంట. టైగర్ ఎక్కడ ఉందో తెలియదు, టైగర్ కనిపించదు. సో ఎలా ఎక్కాలో అలానే దిగాలి. కింద అయితే ఉంటుంది మనకి సదుపాయం, కింద నుండి తెలిపోవచ్చు. సో రకరకాల వివిధ రకాలైన చెట్లు, తాగే నీళ్ళు పనిచేస్తే నీళ్ళని పట్టుకుంటాను. టైగర్స్ అన్నారు, టైగర్స్ కూడా కనిపించట్లేదు. నాకు తెలిసి ఎండ వల్ల ఎక్కడికో వెళ్ళిపోయి ఉండొచ్చేమో, కానీ ఉంటాయి, ఊరికనే పెట్టాలిగా. నో టైగర్. టైగర్ అయితే ఉంది, ఇదిగోండి. కాకపోతే నిద్రపోయింది, కాలు ఎత్తింది, నిద్రపోయింది, హాయి నిద్రపోతుంది. మళ్ళీ సాయంత్రం 3-4 ఆ టైంకి లేస్తాయండి. బా రాయల్ బెంగాల్ టైగర్ హాయిగా నిద్రపోతుంది. డిఫరెంట్ స్కిన్ డిజైన్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. బా ఇంకెలాగా తిరిగి మెట్ట మధ్యాహ్నం వస్తే, ఇప్పుడు నేను మాన్సూన్ ప్యాలెస్ కూడా వెళ్తాను, కానీ నడిచి కాలినడకల్లోనే వెళ్తాను. మళ్ళీ ఒక్కడిని వచ్చాను కాబట్టి మళ్ళీ వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, కానీ అంత అయితే మనకు అవ్వదండి. ట్యాక్సీ పెర్ హెడ్ ఇటుండి 100, అటుండి 100, 200 పోతారు. మళ్ళీ ఉదయపూర్ అంటే మరి ప్యాలెస్లకి 650, 400 ఇవన్నీ వర్తే, కానీ మరి కనీసం నడిచే దగ్గర నడిచి వెళ్ళిపోవాలి, కొంచెం ఆదాయం అనేది చేసుకోవాలి. చూడండి విజువల్స్ అయితే అద్భుతం. చాలా రకాల చెట్లు ఉన్నాయి. పైనుండి కూడా నేను చూపిస్తాను. అక్కడికి ఎక్కిన తర్వాత చాలా చక్కగా కనిపిస్తాయి మనకి. పులిని ఆ మాన్సూన్ ప్యాలెస్ దగ్గర జూమ్ చేసి తెస్తాను మీకు. అదిగోండి 2 చెట్ల మధ్యన లైన్ పడుకుంది. ఇదంతా ఏసియాటిక్ లైన్, అది కూడా ఉంది, కానీ అది పడుకుంది చూడండి. అది చాలా దూరంలో ఉన్నాయి మనకని నేను తప్పక మీకు చూపించాలి కాబట్టి ఏంటన్నా మరి పుట్టిన ఏమీ లేకుండా ఊరికి సెల్ తిప్పేస్తాను అనుకోగలరు, కానీ పడుకున్నాయి. ఇదంతా ఏసియాటిక్ లైన్ ఇన్ఫర్మేషన్. ఇదంతా నడిచి వెళ్తా అన్న శాంచురీ అంతా తిరగాలంటే చాలా ఓపిక ఉండాలి. కింద మనకు కాకపోతే ఇది కింద మీద ఉంది కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు మరి సచిన్ గారి మాన్సూన్ ప్యాలెస్ అయితే అది ఏకంగా 3100 feet అది ఎలివేషన్. మరి ఏంటి అది పరిస్థితి. నోటీస్ ది యానిమల్స్ 1700 meters అంటే 1.5 kilometers తర్వాత మనం వెళ్ళిపోతాం. చాలా అందమైన చెట్లు, పువ్వులు అన్నీ బాగున్నాయండి. చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ ఒక లైన్ అంట, మరి ఆ లైన్ మరి ఎక్కడ ఉందో. ఇది ఏసియాటిక్ లైన్, అక్కడ పడుకున్న లైనే అనుకుంటాను ఏసియాటిక్ లైన్. సో ఇప్పుడు కరెక్ట్గా 1:50 అవుతుంది. ఇంకా నేను 1.7 kilometers నడిచి ఈ శాంచురీలో మళ్ళీ ఎక్కడ నుండి మొదలుపెట్టిన అక్కడికి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ 4 kilometers ఆడాలన్నారు. సాయంత్రం 5 అయిపోయేటట్టే ఉంది.
సో వీలుంటే నేను ఆ బొగోర్కి హవేలీ కూడా వెళ్తాను, కానీ మరి అది 5ంటికి క్లోజ్ అది. ఇది మనకి నాకు తెలిసి ఈ దరిదాపుల్లో నేను 5కి మించి కిందకి దిగేటట్టే లేదు. నాకు తెలిసి మినిమం 3-4 గంటలు పట్టొచ్చండి. ఎందుకంటే మరి నేను అక్కడ ట్రెక్ చేయాలి, ట్రెక్ చేసి మళ్ళీ నడిచి రావాలి. 50 రూపాయలు 30 రూపాయలు లేదు, ఏకంగా 150 200 అంటే ఎక్కడ మన వల్ల అవుతుంది. లిపార్డ్స్ గోల్డెన్ జాకెల్, ఆ గేట్ దగ్గర ఒక జాకెల్ ఉంది, అడవి నక్కలు. జాకెల్స్ అన్నీ అక్కడ విశ్రమిస్తున్నాయి నీడలో. అన్నీ బాగా ఎండ కదా, అవి బయటికి రావడానికి అవి కూడా కష్టమే. చూడండి ఎలా చూస్తుంది. నడిచి ఎలాగ లాస్ట్ వరకు వచ్చేసాను. బా మిట్ట మధ్యాహ్నం ఈ ట్రెక్కింగ్ అంటే గొప్ప కష్టం. సాయంత్రం వెళ్ళాలంటే మరి నేను చూస్తాను, టైం చూసుకొని స్లోగానే ఎక్కడ ఆగలేదండి, అలా నడుచుకుంటూ వచ్చాను. ఇప్పుడు కనిపిస్తుంది కదా కొండ మీద. సో ఇలాగ శాంతి ఇక్కడ వరకు వచ్చానా. ఇక్కడ మహా అయితే 1-2 కిలోమీటర్లు ఉండొచ్చు, నడిచి అలా వెళ్ళిపోయింటే బాగుండేది. ఈ శాంతి మీద వెళ్ళిపోయి బాగుండేది, కానీ మళ్ళీ నేను ఎడ్జ్ నుండి నడుచుకుంటే వెళ్ళాలంటే వీళ్ళంతా ఏంటంటే నడుస్తావా డబ్బులు ఇస్తావా అన్నట్టు ఇక్కడ ఉంది. సీ అండ్ ఎంజాయ్ దిస్ బయాలజికల్ పార్క్. ఇది కానీ మాన్సూన్ టైంలో వస్తే ఆ ప్యాలెస్ నుండి ఈ గార్డెన్ వ్యూ అనేది ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుందండి. ఇండియన్ పోర్కుపైన్ మొలపంది సౌండ్ అయితే చేస్తుంది. ఈ సమయంలో ఎక్కడ ఉండొచ్చు. చూడండి ఎలా ఉంది, చూడండి తిని పడేస్తుంది. చూడండి స్పైన్స్ ఎంత పెద్దవి. సో ఎండకి అక్కడ మొసళ్ళు అయితే ఉన్నాయి, కానీ బుర్ర ఇట్టీస్ ఉన్నాయి నీటిలో, వేడి. సో అసలు కదలట్లేదు, ఇక నిద్రపోతున్నాయి. సో అడవి పిల్లలు అక్కడ ఉన్నాయి. సో ఇదంతా కూడా నేను ఈ గార్డెన్ తిరిగే లోపల నేను ఆ ప్యాలెస్కి వెళ్ళిపోయేవాడిని. మరి ఇంకేటో ఆ ప్యాలెస్ ఇంకా ఎంత ఎలివేషన్ ఏంటి ఎక్కడ ఎలాగా. టైం అనేది షార్ట్ ఉంది. ఇది ఒకటి అంటానండి మీతో మాత్రం, ఎక్కడికి వెళ్ళి టైం అనేది షార్ట్ ఉంటుంది మనకి. 6 లోపల కనీసం నేను రూమ్కి వెళ్ళిపోవాలి. మ్యాక్సిమం ఎంతవరకు కవర్ చేస్తే అంతవరకు కవర్ చేసి బ్లాక్ బక్ ఇవి నాస్ట్రిచ్లో అయితే 2 కనిపించాయి. ఎక్కడ ఆకుండా అలా నడుచుకుంటూ వచ్చానండి. గరియల్స్, మొసళ్ళు, టార్టైస్, స్పెండి, లిజర్డ్స్ ఎక్కడ ఇవి కనిపించలేదు నాకు. ఉన్నాయి జంతువులు అయితే ఉన్నాయి, కానీ ఎన్ని ఏళ్ళైనా జూల మీద మనసు ఎవరికి పోదండి. పక్షుల్ని జంతువులను చూడాలంటే అందరికీ ఇంట్రెస్ట్. చివరికి ఎండింగ్లోకి వచ్చానండి. బా ఏది ఎక్కడ అనుకున్నాను, కానీ సో డేంజర్. సో ఇవేనండి మనకి గార్డెన్ సెంచరీ, వైల్డ్ లైఫ్ సెంచరీ విశేషాలు. సో ఆ కొండకి ఆ ప్యాలెస్కి అయితే వెళ్ళి ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ దోస్ అప్డేట్స్. సో సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ ఫ్రమ్ సదర్న్ గార్గ్ వైల్డ్ లైఫ్ సెంచరీ.